హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది. ఎట్టకేలకు రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా ఎన్టీఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు, ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయనుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఏ విధంగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతారు, ఎవరెవరు ఏ ఏ అర్హతలతో ఉండాలి, దాంతోపాటు రైతులు ఈ పథకాల ద్వారా చాలా వరకు డబ్బులు పొందడం లేదు, ఎందువలన రైతుల ఖాతాల్లో డబ్బులు పడడం లేదు అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీరు ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా ఎన్టీఆర్ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు, ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసింది. ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి ఈ సంక్రాంతి పండుగ అయిపోయేలోపు రైతుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ అవుతాయి. అయితే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు రైతులు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే 70 నుంచి 80 వేల మంది రైతులకు ఈ డబ్బులు జమ కావడం లేదు. ఎందుకు జమ కావడం లేదు అని చూసినట్లయితే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడం వల్లనే ఈ డబ్బులు అయితే జమ కాలేదు. దాంతోపాటు వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. సో ఈ ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అన్నది చాలా మంది రైతులకు తెలియదు. కాబట్టి ఈ 70 నుంచి 80 వేల మంది రైతులు ఇది పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, కేవలం మీ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ పథకానికి సంబంధించి డబ్బులు కానివ్వండి, రాష్ట్ర పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి, ఏ డబ్బులైనా సరే, ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా సరే మీకు ఎన్పిసిఐ ద్వారానే విడుదల చేస్తారు. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని ద్వారానే మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తారు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలా చేసుకున్నప్పుడే మీకు డబ్బులు జమ అవుతాయి. సో ఇది తప్పనిసరిగా రైతులు ఇంకా ఇప్పటి వరకు ఎవరెవరు చేసుకోలేదో వాళ్ళందరూ కంప్లీట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ సమాచారం మేరకు 70 నుంచి 80 వేల మంది రైతులు చేసుకోలేదంట. కాబట్టి ఎవరైనా మీరు చేసుకోనట్లయితే మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోయినా సరే ఒక్కసారి మీరు ఇదొక్కటి చెక్ చేసుకోండి. మీ ఖాతాల్లోకి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు, ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 విడతల డబ్బులు విడుదల చేసింది. ఒకసారి 2000, మరోసారి 2000 విడుదల చేసింది. ఇక 2000 విడుదల చేసినట్లయితే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 6000 కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుంది. కాబట్టి కేవలం 2 నెలలు మాత్రమే ఉంది మరో ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ సంక్రాంతి పండుగ లోపే డబ్బులు విడుదల చేస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక 2 నెలల్లోనే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది. కాబట్టి మొత్తం 14,000 ఒకేసారి వేయాల్సి ఉంటుంది. లేదంటే 7,500 ఇప్పుడు వేసి ఈ సంక్రాంతి సందర్భంగా 7,500 వేసి తర్వాత మిగిలిన డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్టకేలకు మీకు ఈ 2 నెలలలోపే మొత్తం 14,000 డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి నుంచి మళ్ళీ మనకు కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి లోపే మీకు ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం 14,000 విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎన్పిసిఐ లింకులు కానివ్వండి, ఈకేవైసీలు కానివ్వండి, వీటిల్లో ఏం చేసుకోకున్నా సరే మీరు వెంటనే అలర్ట్ అయ్యి ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. మీ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు అయితే జమ కానున్నాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పనులు చేసుకోండి. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసి ఈ డబ్బులు విడుదల చేయడానికి ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అందుతూ ఉంది. సో ఈ సమాచారం ప్రకారం రైతులందరికీ మనకు సంక్రాంతి లోపే ఈ డబ్బులు విడుదల చేస్తారని కూడా సమాచారం అందుతూ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏవైనా చేసుకున్నట్లయితే ఈ ఈకేవైసీ కానివ్వండి, లేదా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ
లింక్ కానివ్వండి, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్‌కి మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇయ్యాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉంటుందో అది మాత్రమే ఇయ్యాల్సి ఉంటుంది. సో వీటిల్లో మీరు ఏదైనా చేసుకున్నట్లయితే వెంటనే మీరు అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి. మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు పడనున్నాయి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే పంటలు వేస్తూ ఉంటారో అలాంటి రైతులందరూ ఇది ముఖ్యంగా గమనించండి. చాలామంది రైతులు కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులు చూసుకుంటారు కానీ ఎవరు ఈ క్రాప్‌లో మీరు వేసే పంటని నమోదు చేసుకోరు. ఇది చేసుకోవడం వల్ల చాలా మంది రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు. రైతుల్ని చాలా వరకు కాపాడుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోవాల్సిన విషయం అండి. సో ఏంటంటే ఎవరైతే రైతులు పంట వేస్తూ ఉంటారో ఆ పంట వేసేదానికి ముందే మీకు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ మీరు వేసే పంటని ఈ క్రాప్‌లో నమోదు చేయించుకోండి. కొంత మొత్తంలో డబ్బులు కట్టి ఈ క్రాప్‌లో నమోదు చేయించుకోవడం వల్ల మీ పంటకు సంబంధించి నీరు లేకపోతే అధిక వర్షాల వల్ల ఏ కారణం చేతైనా సరే మీకు పంట నుంచి నష్టం వచ్చిందంటే ఆ నష్టం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఇది చేసుకోండి. ప్రతిసారి రైతులకు పంటల నుంచి డబ్బులైతే రావండి. మీకు ఎక్కువ డబ్బులు వచ్చినా ప్రభుత్వం తీసుకోదు. కాకపోతే మీరు నష్టాల్లో ఉంటే ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. మొత్తం అందరి పంటలు నష్టపోతే ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి ఇస్తుంది. లేదా మీ ఒక్కరి పంటనే నష్టపోయారంటే మీ ఒక్క పంటకే ఏదైనా జరిగిందంటే మీకు డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ లాగా మీరు ఈ క్రాప్‌లో నమోదు చేయించుకొని కొంత ప్రీమియం కట్టినట్లయితే మీ పంట మొత్తానికి కవర్ దొరుకుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చేసుకోండి. ఎవరైతే పంటలు వేస్తూ ఉంటారో మీరు పంట వేసేదానికంటే ముందే వెళ్ళి ఇలా మీ అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్‌కు మీ పంటకు సంబంధించి ఈ క్రాప్‌లో నమోదు చేయించుకొని కొంత ప్రీమియం కట్టినట్లయితే మీ పంటకి సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ పంట సరిగా పండకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది కలిగినా ప్రభుత్వమే మీకు ఎంత డబ్బులైతే అంత డబ్బులు చెల్లిస్తోంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినా ఏమాత్రం మీకు తెలియని విషయాలు తెలుసుకున్నారనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. దాంతోపాటు ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్లని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతో పాటు చాలా మంది రైతులకు ఈ విషయాలన్నీ తెలియవు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎవరైతే రైతులు ఉంటారో మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్లో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి.